హలో అందరికీ, మీ ఇంటి డాక్టర్. ఈ రీసెంట్ కాలంలో ప్రెగ్నెన్సీకి సంబంధించి నేను కొన్ని వీడియోస్ చేశాను. అయితే అవి చూసిన చాలామంది నన్ను అడుగుతున్న ఫ్రీక్వెంట్ డౌట్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో పపాయ తీసుకోవచ్చా లేదా? అంటే తీసుకుంటే అబార్షన్స్ జరుగుతాయని కొంతమంది అంటారు. కొంతమంది అబార్షన్స్ ఏం జరగవు, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, మీరు తీసుకోవచ్చు అని అంటారు. సో అసలు ఇది నిజమా, అబద్ధమా, లేకపోతే ఇది ఒక పెద్ద అపోహన అని దీనికి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. సో ఈరోజు నేను ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఈ టాపిక్ చూస్ చేసుకున్నాను. జనరల్గా ఏంటి అంటే, ఈ పపాయ, పైనాపిల్, గ్రేప్స్ ఈ మూడు కొంచెం కాంట్రవర్సీ. అంటే ఏంటి అంటే, కొంతమంది ఏమో వీటిని తీసుకోవచ్చు అని అంటారు ప్రెగ్నెన్సీ టైంలో, కొంతమంది ఏమో ఇవి తీసుకుంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. సో మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తీసుకుంటే పపాయ. పపాయ ఏంటి అంటే, జనరల్గా ఈ పచ్చివి అంటే బాగా మాగినవి కాకుండా కొంచెం దూరగా మాగింది కానీ, లేదంటే పచ్చిగా ఉన్నది కానీ, దీంట్లో లాటెక్స్ అని ఒక పదార్థం ఉంటుందన్నమాట. ఈ పదార్థం ఏం చేస్తుంది అంటే, మన బాడీలో కంటే మనం పపాయ తిన్న తర్వాత లాటెక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మన రక్తంలో కలిసి గర్భసంచి ఉంటుంది కదా, అక్కడ గర్భసంచి కొంచెం లూజ్ అవ్వడానికి తోడ్పడుతుందన్నమాట. ఆ లూజ్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, బిడ్డ సరిగ్గా నిలవకుండా అబార్షన్స్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది నిజమే. కాకపోతే ఇది ఎప్పుడు జరుగుతుంది, మీరు ఎక్కువ మోతాదులో పపాయ తీసుకున్నప్పుడు. అంటే ఒకేసారి కూర్చునేసి ఒక పెద్ద పపాయ తినేశారు అంటే ఫుడ్ తీసుకోకుండా, లేదంటే తరచూ పపాయాస్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు ఇట్లా, అది కూడా ఏంటి, పచ్చిది కానీ లేదంటే దూరం ఆగింది కానీ. అదే మీరు పూర్తిగా మాగిన పపాయ తీసుకుంటే అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే, ఈ పూర్తి మాగినటువంటి పపాయ ఏంటి అంటే, మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ లేటెక్స్ అని ఒకటి అనుకున్నాం కదా, దాన్ని ప్రొడ్యూస్ చేయదనమాట. చేసే కెపాసిటీ దానికి ఉండదు. అది పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే దానికి లేటెక్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, పచ్చిగా ఉన్నటువంటి పపాయ లేదంటే కొంచెం దూరం ఆగిన పపాయని ఫస్ట్ 5 months అవాయిడ్ చేస్తే బెటర్. అసలు ఎవరైనా పచ్చిది తినరు కదా, సో వదిలేసేయండి. పచ్చిది దూరం ఆగింది అస్సలు వాటి జోలికి వెళ్ళకండి. బాగా మాగినటువంటి పపాయ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఎందుకు అంటే, పపాయాలో వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఈ మూడు పుష్కలంగా దొరుకుతాయి. దీనివల్ల ఏంటి అంటే, మీ స్కిన్ కావచ్చు, బేబీ స్కిన్ కావచ్చు, అండ్ బాడీలో హైడ్రేషన్ మంచిగా మెయింటైన్ అవుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. సో మీరు ప్రెగ్నెన్సీ త్రూ అవుట్లో ఏంటి అంటే, పచ్చి పపాయ, కొంచెం దూరగా మాగిన పపాయని అవాయిడ్ చేయండి. అండ్ 4వ నెల నుంచి కానీ లేదంటే 6వ నెల నుంచి నిర్భయంగా బాగా మాగిన పపాయని మీరు తీసుకోవచ్చు. ఒక 2-3 పీసులు, మరీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోకపోతే మంచిదనమాట. అండ్ సెకండ్, పైనాపిల్. ఈ పైనాపిల్లో ఏంటి అంటే, బ్రోమెలిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం పపాయాలో ఎట్లయితే లేటెక్స్ అనేది ఒకటి ఉంటుంది అని అనుకున్నాము, ఈ పైనాపిల్లో కూడా బ్రోమెలిన్ అనేది ఉంటుంది. అండ్ గ్రేప్స్లో కూడా రెస్వెరట్రోల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సేమ్ ఇవి కూడా దానిలాగే అనమాట. కొంచెం మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గర్భసంచి కొంచెం లూజ్ అవ్వడానికి తోడ్పడతాయి. అండ్ కొంచెం టాక్సిక్ కాంపౌండ్స్ అంటే కొంచెం విషంతో సమానమైనటువంటి అని రీసెర్చ్ అనమాట. ఇంకా దీని గురించి కంప్లీట్గా తెలియదు ఇది నిజమా అబద్ధమా అనేసి, బట్ స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా. సో పైనాపిల్ కానీ గ్రేప్స్ కానీ ఫస్ట్ 3 to 4 months వరకు మీరు మరీ ఎక్కువగా అంటే ఒకేసారి కంప్లీట్గా కూర్చొని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా ఉంటే బెటర్. అట్లని మీరు పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పపాయ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, పుల్లటి ఫ్రూట్స్ కింద అంటే సిట్రస్ ఫ్రూట్స్ కింద వస్తాయన్నమాట. ఈ సిట్రస్ ఫ్రూట్స్ మీకు చెప్పాను కదా, స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి, మీకు బేబీకి అండ్ వ్యాధి నిరోధక శక్తికి చాలా బాగా తోడ్పడతాయి. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి లేదంటే గూగుల్లో సెర్చ్ చేసి ఇవన్నీ భయపడకండి. బాగా మాగిన పపాయ కావచ్చు, లేదంటే పైనాపిల్ కావచ్చు, గ్రేప్స్ కావచ్చు, నిర్భయంగా తీసుకోండి. కాకపోతే తక్కువ
తక్కువ మోతాదులో తీసుకోండి. మరి రోజు కాకుండా ఒక 3 రోజులకు ఒకసారి అట్లా తీసుకున్నప్పుడు ఒక చిన్న కప్పు క్వాంటిటీ మీరు మెయింటైన్ చేసుకొని దాని నుంచి తీసుకుంటే చాలన్నమాట. సో మీరు ఇంకా అబార్షన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంత చెప్పిన తర్వాత కూడా భయం ఉంది అంటే ఫస్ట్ 3 నెలల్లో అవాయిడ్ చేయండి. ఎందుకంటే జనరల్గా అబార్షన్స్ అనేవి ఫస్ట్ 3 నెలల్లోనే ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు ఏంటి అంటే ఆ బిడ్డ మన గర్భసంచికి మంచిగా అతుక్కొని ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వన్స్ మీరు 3 నెలల నుంచి 5 నెలల మధ్యలో ఉన్నారంటే బేబీ ఇంకా గర్భసంచిలో మంచిగా అతుక్కుపోయి ఉంటుంది. అబార్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు కావాలంటే మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో మీలో ఉన్న అపోహ తీసేయండి, మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి, మంచి వైటమిన్స్ మంచి న్యూట్రియంట్స్ అందుతాయి అండ్ మీకు మీ బేబీకి మంచిగా ఆరోగ్యం ఉండాలనేసి ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయరా. నేను ఛానల్ చాలా కొత్తగా పెట్టాను అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.